హాయ్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పాయ సూపు, లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి అయితే బేజా చపాతీ. ఎందుకంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఒక 15 డేస్ నుంచి పెయిన్ తగ్గట్లేదు. మా వారు హాస్పిటల్కి వెళ్దాము అంటే కూడా వెళ్ళట్లేదు. సర్లే నువ్వు ఇట్లయితే అట్లయితే రావు, ఇంకా ఈ పాయానన్నా తీసుకొస్తాను, ఇది వండేసుకొని తింటేనన్నా కొంచెం ఇది ఉంటుంది అని తీసుకొచ్చారనమాట. ఫస్ట్ అయితే మొదటగా మనము బేజాని ఫ్రై చేసుకుంటాను. ఇక కాళ్ళు బేజా నీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను బేజా ఎలా చేయాలి చూపిస్తున్నాను. అది వేయగానే కరివేపాకు పచ్చిమిర్చి వేయగానే కొంచెం మంటలాగా వచ్చింది, భయమేసింది. తర్వాత కొంచెం సిమ్ పెట్టేసి ఇంకా ఆనియన్ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా ఆనియన్ మంచిగా నీట్గా మగ్గాలన్నమాట. ఆనియన్ అంతా ట్రాన్స్పరెంట్ రాగా కలర్ వస్తుంది కదా కొంచెం మగ్గితే. అట్లా అయిన తర్వాత మనం దాంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకుందాము. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసిన తర్వాత కూడా స్మెల్ పచ్చి వాసన పోయే వరకు మనమైతే అట్లనే మగ్గిచ్చేద్దాం దాన్ని. కొంచెం మగ్గుతుంది, ఆనియన్ కూడా మగ్గుతుంది, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన స్మెల్ కూడా ఉండకుండా పోతుంది. ఇంకా తర్వాత దీంట్లో కొద్దిగా అంత అయితే ఫస్ట్ మనం ఇప్పుడు పసుపు అయితే వేసేసుకుందాము. ఆ పసుపు వేసేసుకున్నాక ఇంకొంచెం మగ్గాల, ఇంకా చాలా వరకు అయితే మగ్గింది, ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది. ఇంకొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనైతే బేజా కడిగింది క్లీన్ చేసింది ఉంది కదా, ఇంకా ఇది మగ్గింది కాబట్టి దీంట్లో అయితే ఇప్పుడు మనము బేజాని అయితే వేసేసుకుందాము. బేజా చాలా సున్నితంగా ఉంటుంది అనమాట, కొంచెం ఇట్లా టచ్ చేసినా ఇది అవుతుంది. అందుకని ఏం చేసినానంటే ఆనియన్ మగ్గిన తర్వాత దాంట్లోనే వేసేసి కొంచెం ఫ్రై చేసినాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అనుకోండి, కొంచెం 5 మినిట్స్ వరకు అట్లా మంచిగా నీట్గా అయితే దాన్ని ఫ్రై చేసినాను. చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ముక్కలుగా పీసెస్గా అయితే స్పూన్తోనే కట్ చేసినాను. చాలా డెలికేట్గా ఉంటుంది బేజా, తెలుసు కదా ఆల్మోస్ట్ అందరికీ. అయితే ఈ పీసెస్ లాగా చేసినాక ఈ ముక్కలకి కొంచెం ఉప్పు కారం మంచిగా పట్టేలాగా, పోపులో కూడా నేను కొద్దిగా పచ్చిమిర్చి వేసినాను. మళ్ళీ కూడా కొంచెం ఎమ్మిగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్. ఇంకా కొంచెం కారం పొడి, కొద్దిగా అంతా అంటే సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేయదు, ఎందుకంటే సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, ఫ్రై చేస్తాం కదా. సాల్ట్ కొంచెమే సరిపడి వేసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇక దీన్ని ఇంకొక 5 మినిట్స్ అయితే నీట్గా సిమ్ పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడరు, ఇంకా కొంచెం అంతా మనము గరం మసాలా కొద్దిగా